హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఈరోజు మన వీడియోలో బూందీ గట్టి లేకుండా బూందీని మన ఇంట్లో ఉండే వస్తువులతోటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అచ్చం స్వీట్ షాపుల్లో మనం కొని తెచ్చుకునే బూందీ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బూందీని చేయడం పెద్ద కష్టమేం కాదండి. ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక జల్లిని పెట్టుకుని ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలండి. అదే కప్పుతోటి అరకప్పు బియ్యం పిండిని వేసుకోవాలండి. పిండిని ఇలా కొలతలతో వేసుకుంటే ఫస్ట్ టైం చేసినా కానీ బూందీ పాడవకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక పిండిని ఇలా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వలన పిండి కలిపినప్పుడు ఉండలు లేకుండా పిండి అంతా సమానంగా కలుస్తుందండి. అలాగే బూందీ కూడా క్రిస్పీగా వస్తుంది. జల్లించుకున్న పిండిలోకి 1 కప్పు నీళ్ళని వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే పిండిని వేసుకున్నామో అదే కప్పుతోటి నీళ్ళని కూడా వేసుకోవాలండి. 1 కప్పు నీళ్ళు వేసుకుని ఇలా విస్కర్తోటి కలుపుకోండి. పిండి గట్టిగా అనిపిస్తే ఇంకొక కప్పు వేసుకోవాలండి. 2 కప్పులు నీళ్ళు అయితే పిండి సమానంగా కలిసిపోతుంది. పిండిని మరీ లూజుగా అలాగని మరీ గట్టిగా కలుపుకోవద్దండి. పిండి నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. బూందీ వేసినప్పుడు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు. నెక్స్ట్ బూందీ వేసుకోవడానికి జంతికలు వేసే గొట్టం కానీ కొబ్బరి తురుముకునే ప్లేట్ కానీ ఈ రెండిట్ల వేటితోనైనా బూందీని వేసుకోవచ్చండి. ఎలా వేయాలో నేను వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి తురిమే ప్లేట్ని పెట్టుకుని గరిటెతోటి పిండిని కొద్దిగా స్లోగా వేసుకోవాలండి. అప్పుడు పిండి హోల్లో నుంచి పడి ఆయిల్లోకి పడి బూందీ గట్టి లేకుండానే బూందీ వేసుకోవచ్చు. బూందీ అంతా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకుని ప్లేట్లో వేసుకోవడమేనండి. నెక్స్ట్ జంతికల గొట్టంలోకి పిండిని వేసుకుని ఆయిల్లోకి ఇలా మెదుపుతూ ఉంటే హోల్లో నుంచి పడి బూందీ మనకి రెడీ అవుతుందండి. చూసారు కదండి బూందీ వేసుకోవడం ఎంత ఈజీయో. బూందీ వేసుకునే గట్టి లేకుండానే మన ఇంట్లో ఉండే వస్తువులతోటే బూందీని తయారు చేసుకోవచ్చు. ఈసారి బూందీని బయట కొనకుండా ఇంట్లోనే ఇలాగా ఈజీగా చేసుకోండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా మంచి కలర్ వచ్చాక ప్లేట్లో వేసుకోవడమే. నెక్స్ట్ బూందీలోకి వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకుందామండి. ఒక 5 వెల్లుల్లిపాయలని కచ్చా పచ్చాగా కొట్టి ఆ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు పల్లీలని వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు పచ్చివాసన అంతా పోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా బూందీలో వేసుకోవాలి. 1 గుప్పుడు కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని బూందీలో వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బూందీలోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బూందీని పల్లీలు కరివేపాకు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బూందీ రెడీ. ఈసారి బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. చూడండి, కొంత బూందీని తీసుకుని మీకు చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉందో. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మనం బయట కొనే బూందీ కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది. మీ వీడియో మీకు నచ్చితే మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి.